శ్రీరమణ మహర్షితో ముఖాముఖి నుంచి ఆయన ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన సంఘటనని చూద్దాము. ఆయన తన చావుని నాటకీయంగా అనుభవించడానికి ఊపిరి బిగబెట్టి పెదవులను గట్టిగా బంధించి ఇలా అనుకున్నారు, ఈ శరీరం చనిపోయింది, ఈ కట్టెని కాటికి తీసుకుపోతారు, అక్కడ బూడిద అయిపోయింది. అయితే మాత్రం ఈ శరీరం చనిపోతే నేను చనిపోయినట్టేనా? నేను అన్నది ఈ దేహమా? నేను ఈ దేహాతీతమైన ఆత్మను, దానికి చావులేదు. ఆ తర్వాత జరిగిందేంటో తేలిగ్గా వర్ణించగలమే కానీ అర్థం చేసుకోలేము. వెంకటరామన్ ఎరుకతో నిండిన ప్రగాఢమైన సమాధిలో పడ్డారు. ఆ స్థితిలో తన నిజ స్థితిలో విలీనమైపోయారు. దేహంతో సంబంధం లేనిది ఆత్మ అని, ఆ ఆత్మని మృత్యువు సోకలేదని స్పష్టంగా గ్రహించి అనుభవించారు. ఆ సత్యంలో నిమగ్నమైపోయారు. అద్భుతమైన ఈ అనుభవం నుంచి బయటపడ్డ వెంకటరామన్ పూర్తిగా మారిపోయారు. చదువన్నా, ఆటలన్నా, స్నేహితులన్నా ఆసక్తి పోయింది ఆయనకి. అసంకల్పితంగా కలిగిన ఆ ఆత్మానుభూతి ఒకటే ఆయనకి ఆసక్తిదాయకమైంది. అంతరంగిక ప్రశాంతతని, ఆధ్యాత్మిక దారుఢ్యాన్ని ఆస్వాదింపసాగారు. అవి అతన్ని ఎన్నడూ వీడలేదు. ఈ కొత్త ఎరుక వెంకటరామన్ దృక్పథాన్ని, అలవాట్లని మార్చివేసింది. ఒకప్పుడు అతడు అభిమానించిన విషయాలంటే అనాసక్తత ఏర్పడింది. ఉత్తరోత్తర ఆయనే చెప్పినట్టు నాలో వచ్చిన ఇంకొక మార్పు ఏంటంటే ఆహార విషయంలో ఇష్టాలు పోవటము. నాకు దేన్ని ఇచ్చినా అది రుచిగా ఉన్నా చప్పగా ఉన్నా సరే నిర్లక్ష్యంగా మింగేసేవాణ్ణి. వెంకటరామన్ గారు ఇల్లు విడిచి అరుణాచలానికి ప్రయాణము. ఎందుకో పనికిరాని జీవిత బంధాలో వెంకటరామన్ పడ్డారని ఆయన చిన్నాయనకి అన్నయ్యకి అనిపించి ఆక్షేపించేవారు. ఈ తరుణంలో 1896 ఆగస్టు 29న ఒక విశేషం జరిగింది. వెంకటరామన్ 10వ తరగతి చదువుతూ ఉండేవారు. పెద్ద పరీక్షలకు తయారయ్యేవారు. ఇంగ్లీష్ వ్యాకరణంలో ఒక పాఠాన్ని 3 సార్లు చూసి రాయమని ఉపాధ్యాయుడు వెంకటరామన్ ఉపదేశించారు. 2 సార్లు చూసి రాసిన తర్వాత దాంట్లోని నిరర్ధకత వెంకటరామన్కి బాగా తెలిసొచ్చింది. వెంటనే పుస్తకాలను ఆవల పెట్టేసి ధ్యానానికి కాళ్ళు మడిచి కూర్చున్నారు. దీన్నంతా చూస్తున్న ఆయన అన్నగారు ఆయన చిబట్టు పెట్టారు. ఏదో యోగిలాగా ప్రవర్తిస్తూ చదువుతున్నట్లు నటిస్తూ ఇంట్లో ఉండడం ఏంటి అని అడిగారు. ఇటువంటి విమర్శలు అప్పటికే కొన్ని వారాలుగా కొనసాగుతూ ఉన్నా ఈసారి మాత్రం అవి గుండెల్లో బాగా నాటుకున్నాయి. నిజమే, నాకు ఇంట్లో పనేంటి అనుకున్నారు వెంకటరామన్. మరుక్షణమే ఆయనకి అరుణాచలం మాట గుర్తొచ్చింది. కొద్ది నెలల క్రితమే ఆ నామము ఆయన్ని పులికింపచేసింది కదా. తన స్వప్నలోకంలోని అరుణాచలాన్ని దర్శించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. తాను వెళ్తుంటే ఇంట్లోని వాళ్ళు ఎలాగో సాగనీరు కాబట్టి ఏదో కొంత కపట నాటకం అవసరమని గ్రహించారు. అందువలన తాను స్కూల్లో ఏదో ప్రత్యేక క్లాసుకు వెళ్ళాలని అన్నగారితో చెప్పారు. వెంకటరామన్ ప్రయాణానికి తగిన డబ్బుని తాను తీస్తున్నానని తెలియక అన్నగారు క్రింద పెట్టెలో నుంచి 5 రూపాయలు తీసుకొని వెళ్ళి నా కాలేజీ జీతం కూడా కట్టు అన్నారు. అది తిరువణ్ణామలై చేరడానికి 3 రూపాయలు చాలని వెంకటరామన్ అంచనా వేసుకొని ఆ మాత్రం పైకానే తీసుకున్నారు. ఒక చీటిని అన్నగారి పేర తమిళంలో రాసిపెట్టారు. అందులో నా తండ్రి ఆజ్ఞానుసారము ఆయన్ని వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను. ఒక శుభ నిమిషంతోనే ఆ ప్రయాణాన్ని ఇది ప్రారంభించింది. అందువలన ఈ పనిని తలచి ఎవరు దుఃఖించాల్సిన అవసరం లేదు. దీన్ని వెతికే నిమిత్తము ఏమాత్రము ఖర్చు పెట్టాల్సిన అవసరమూ లేదు. నీ కాలేజీ జీతాన్ని కట్టలేదు. ఇందులో 2 రూపాయలు జతపరిచాను. ఈ ఉత్తరము ఇట్లు అన్న పదంతో ముగిసి ఆ తర్వాత సంతకానికి బదులు ఒక అడ్డగీతతో అంతమయ్యింది. ఇక్కడ మనము దీనిని అన్నారు అంటే ఆయన శరీరాన్ని వేరుగా చూసేవారనమాట. ఆత్మ మాత్రమే నేను అనే స్థితికి వెళ్ళిపోయారు కదా. అప్పటికే మనకు అర్థమయ్యేది ఏంటంటే తర్వాత ఎప్పుడో ఆత్మసాక్షాత్కారం జరిగి ఎప్పుడో తెలుసుకున్నారు కదా. అప్పటికే ఆయనకు ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి ఇది ప్రారంభించింది, దీన్ని వెతకండి అని అన్నారనమాట. ఈ ఉత్తరం ఆరంభంలో వెంకటరామన్ నేను అన్న పదాన్ని వాడినా ఆ తర్వాత వాక్యంలో తన గురించి చెప్పుకుంటూ ఇది అన్న పదాన్ని వాడారు. మదురై నుండి తిరువణ్ణామలైకి ప్రయాణం అవుతున్న దేహం మాత్రమే కానీ ఆత్మ కాదు. ఆత్మ ఎప్పుడో భగవంతునిలో లీనమైపోయింది. నేనుతో ప్రారంభమైన వ్యక్తి ఇదిగా మారి చివరికి ఉత్తరాన్ని ముగించడానికి సంతకం పెట్టే వ్యక్తి అంటూ ఎవరూ లేకపోయారు. దైవాజ్ఞను అనుసరించి ఆ ఉత్తరం రాసిన వ్యక్తి ప్రేరేపింపబడ్డానని ఆ ఉత్తరము స్పష్టం చేసింది.
ఎన్నో ఒడిదుడుకుల తర్వాత 1896 సెప్టెంబర్ 1వ తేదీన ఉదయ సమయాన వెంకటరామను తిరువన్నామలై చేరగానే నేరుగా అరుణాచలేశ్వరిని ఆలయానికి వెళ్ళి జనకుని ఎదుట నిలబడ్డారు. అతనిలోని ఆనంద కలశము పరిపూర్ణమయ్యింది. అంతటితో ఆయన ప్రయాణం ముగిసింది. తిరిగి స్వగృహంలో ప్రవేశమయ్యింది. సమాధి స్థితిలోని కాలము కొంత పరిసరాలలో. ఆలయ ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చి వెంకటరామన్ను గుండు చేయించుకొని తనకి సంబంధించిన వస్తువులను విసర్జించి ఒక్క కౌపీనం మాత్రం ఉంచుకున్నారు. అలా అన్నింటినీ త్యజించి ఆయన తిరిగి ఆలయంలోకి వెళ్ళి ఆనందమే సమాధిలో నిశ్చలంగా రోజు వెంట రోజు కూర్చున్నారు. ఆ యువకుని బ్రాహ్మణ స్వామి అనటము పరిపాఠమైంది. శేషాద్రి స్వామి అనే విద్వాంసుడు తపస్వి ఈ యువకుని సంరక్షణ బాధ్యతని ఆయనపై వేసుకున్నారు. తమకి సమవయస్కుడే అయిన యువకుడు శిలాప్రతిమలాగా కూర్చోవడం చూసి కొందరు విద్యార్థులు ఆయన పేరు ఆడు విసిరేవారు. అసలు నిజమైన మనిషో కాదో అని తెలుసుకుందామని అలా చేశామని ఒక బాలుడు ఆ తర్వాత ఎప్పుడో చెప్పాడు. ఆ పిల్లవాళ్ళ దృష్టి నుండి కనుమరుగవడానికని బ్రాహ్మణ స్వామి ఆలయ పరిసరాల్లోని పాతాళలింగం అనే ప్రదేశానికి చేరారు. అది శివాలయమే అయినా అక్కడ పూజా కార్యక్రమం వంటివి ఏమీ లేకపోవడం వలన పాడుపడిన ప్రదేశమై చీమలతోనూ పురుగులతోనూ నిండిపోయింది. ఈ స్వామి అక్కడ గడిపినంత కాలము ఆ కీటకాలకి ఆహారమైపోయారు. కానీ సమాధిలో నిమగ్నమైపోయిన ఆ స్వామికి ఇదేమీ పట్టలేదు. నిశ్చలంగా కూర్చుండిపోయారు. శరీరాన్ని పురుగులు తొలిచేస్తున్న నెత్తురు చీము కారుతున్నా ఏమీ పట్టించుకొని ఆ స్వామిని చూసి కొందరు భక్తులు ఆయన్ని లేవనెత్తి ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఒక సన్నిధిలోకి తీసుకొని వెళ్ళి కూర్చుండబెట్టారు. ఆలయ సముదాయంలోని ఒక సన్నిధి నుండి మరొక దానికి, ఒక చోటు నుండి మరొక చోటికి తన్ని వింతగా చూసే ప్రేక్షకులను తప్పించుకుంటూ ఆయన మారారు. ఆయన బాగోగులను కొందరు సన్యాసులు, భక్తులు, ఆలయ అధికారులు చూసుకున్న ఆరంభించారు. కానీ సచ్చిదానంద స్థితిలో నిమగ్నమైపోయిన ఆయనకి ఇవేమీ తెలిసేవి కాదు. కాసిని నీళ్లు కానీ, భక్తులు తెచ్చిన ఆహారం కానీ ఆయనకి ఇవ్వాలంటే ఆయన దేహాన్ని బాగా కుదిపితే కానీ కుదిరేది కాదు. తిరువన్నామలైకి చేరిన 4 నెలల తర్వాత ఒక భక్తురాలు మాతృవాత్సల్యంతో ఆయనకి బలవంతంగా స్నానం చేయించిందని మహర్షి ఉత్తరోత్తర జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఇంకొక 12 నెలల తర్వాత మరొక భక్తురాలు ఆయనకి స్నానం చేయించింది. 18 నెలల పాటు ఆయనకి కేశ సంస్కారం అంటూ ఏమీ లేకపోయింది. వారు సూర్యనాగమ్మ గారికి చెప్పారు. జుట్టు అంతా అట్టలు కట్టి ఒక బుట్ట వలె అల్లుకుపోయింది. చిన్న చిన్న బెడ్డలు, తుమ్ము అందులో ఇరుక్కుపోయాయి. తల బరువుగా అయిపోయింది. అప్పుడు గుండు చేశారు. దాంతో ఎంతో తేలికపడిపోయాను. అసలు నాకు తల అంటూ ఏమైనా ఉందా లేదా అన్న అనుమానం కూడా కలిగింది. 1897 ఫిబ్రవరిలో స్వామిని గురుమూర్తానికి తరలించారు. అదొక మఠము ఊరి శివార్లో ఉండేది. అక్కడ స్వామి 19 నెలలు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా స్వామి సమాధిలో నిమగ్నులై ఉండేవారు. ఉద్దండి నాయనారు, ఆయన స్నేహితుడు అన్నామలై తంబినారు అనే సాధువులు ఆయన సంరక్షణ చూసుకునేవారు. అక్కడికి కూడా యాత్రికులు, భక్తులు అసంఖ్యాకంగా వచ్చి వారికి సాష్టాంగ ప్రణామాలను అర్పించేవారు. స్వామిని వరాలు కోరేవారు, ప్రార్థించేవారు. కొందరు భక్తి గౌరవాలతో నమస్కరించి వెళ్ళేవారు. జనం రద్దీ ఎక్కువ అవడం వలన స్వామిని జనం తాకడానికి వీలు లేకుండా ఆయన చుట్టూ ఒక దడి ఏర్పరిచారు. ఆహారానికి కొరత లేకపోయింది. ఎందరో భక్తులు తినుబండారాలను తెస్తూ ఉండేవారు. ఉన్న చిక్కంతా అధిక సంఖ్యాకులు అవుతున్న సందర్శకుల బెడది. ఆ రోజుల్లోనే పళనిస్వామి అనే మలయాళీ సాధువు అతి నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ వినాయకుని సేవ చేస్తూ ఉండేవారు. ఒకనాడు శ్రీనివాస అయ్యర్ అనే స్నేహితుడు ఆయనతో, ఈ రాతి స్వామిని కొలుస్తూ జీవితాన్ని గడుపుతావెందుకు? గురుమూర్తంలో సజీవులైన ఒక యువస్వామి ఉన్నారు. ధ్రువిన్లాగా తపస్సులో నిమగ్నమైపోయి ఉంటారాయన. ఆయనకి సేవ చేసుకుంటూ ఉంటే నీ ధ్యేయం నెరవేరుతుందని చెప్పారు. పళని స్వామి మఠానికి వెళ్ళారు. అక్కడ స్వామిని చూడగానే చరించిపోయారు. తన రక్షకుడు ఆయనే అని నిర్ణయించుకున్నారు. ఆయన తన శేష జీవితము 21 సంవత్సరాలు మహర్షి పరిచారకునిగానే గడిపేశారు. స్వామి శరీరం గురించి ఏమి పట్టించుకోకపోవడం వలన ఎంతో నీరసపడిపోయారు. ఆయన బయటికి వెళ్ళాలంటే లేవడానికి కూడా శక్తి ఉండేది కాదు. కాస్త లేచి ఇక లేవలేక చితికలపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ ఊళ్ళోని ఒక గవర్నమెంట్ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేసే వెంకటరామయ్యర్ అనే ఆయన ఆఫీస్కి వెళ్లే ముందు ప్రతిరోజు స్వామి దర్శనం చేసుకునేవారు. ఒకనాడు స్వామి ముందు ఒక కాగితాన్ని, పెన్సిల్ని పెట్టి ఆయన పేరు, స్వగ్రామము వ్రాయమని ప్రాధేయపడ్డారు.
స్వామి మిన్నకున్నారు. అంతటితో ఆయన స్వామి తాను కోరిన సమాచారం ఇచ్చే వరకు తాను ఆహారాన్ని తీసుకోనని, ఉద్యోగానికి వెళ్ళనని ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు స్వామి వెంకటరామన్ తిరుచుల్లి అని కాగితం మీద రాశారు. వారికి ఇంగ్లీషు వచ్చని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.